మీనరాశి వారి నమ్మకం అనేది పరిస్థితిపై ఆధారపడేది కాదు. అది వారి స్వభావంలోని పుట్టిన గుణం. మీరు ఎవరికైనా నమ్మకం ఇవ్వడానికి ముందు ఎక్కువ ప్రశ్నలు అడగరు. ఎదుటి వ్యక్తి మాటల్లో నిజం ఉందా, మనసులో బాధ ఉందా అన్నదే మీరు చూస్తారు. ఒక్కసారి ఈ మనిషి నాది అన్న భావన వచ్చిందంటే ఆ తర్వాత ఎంత కష్టం వచ్చినా ఆ నమ్మకాన్ని తేలికగా వదలరు. మోసం జరుగుతుందని తెలిసినా బహుశా పరిస్థితి వల్ల అయ్యుండొచ్చు అని వాళ్లే కారణాలు వెతుక్కుంటారు. అదే మీనరాశి వారి నమ్మకంలోని లోతు. వాళ్ళు మిమ్మల్ని అనుమానంతో చూడరు, ఆశతో చూస్తారు. అందుకే ఎక్కువసార్లు గాయపడేది కూడా వీరే. ఈ నమ్మకం మాటకే పరిమితం కాదు, చర్యల్లో కూడా కనిపిస్తుంది. ఎవరో ఒకరు తమ జీవితంలోకి వచ్చి కాస్త ఆధారం దొరికితే మీనరాశి వారు తమ అవసరాలను పక్కన పెట్టి సహాయం చేస్తారు. తిరిగి ఏమి ఆశించరు. ఆ వ్యక్తి నిలబెట్టుకుంటాడా లేదా అన్న లెక్క కన్నా ఈ క్షణంలో ఇతనికి నేను అవసరం అన్న భావన పెద్దది. కానీ ఇక్కడే విధి పరీక్ష మొదలవుతుంది. ప్రతి ఒక్కరూ ఈ నమ్మకాన్ని అర్థం చేసుకునే స్థాయిలో ఉండరు. అందుకే మీనరాశి వారి జీవితంలో నమ్మకం ఒక ఆశీర్వాదం కూడా, ఒక గాయం కూడా మారుతుంది. ఇప్పుడు ఆర్థిక విషయానికి వస్తే మీనరాశి వారికి డబ్బు సంపాదించే శక్తి ఉంది, తెలివి ఉంది, అవకాశాలను గుర్తు చేసే చూపు ఉంది. కానీ డబ్బును భావోద్వేగాల నుంచి వేరు చేయడంలోనే ఇబ్బంది పడతారు. డబ్బు వీరికి భద్రత ఇవ్వాలి, కానీ వీరు దానిని భావోద్వేగంగా సాధనంగా మార్చేస్తారు. ఎవరికైనా కష్టం వచ్చినా మనసు కరిగిపోతుంది. ఎవరి మాట నమ్మినా డబ్బు బయటకు వెళ్ళిపోతుంది. అందుకే వీరి జీవితంలో ఒక దశలో ఎంత సంపాదించినా డబ్బు అస్సలు నిలవడం లేదు అన్న భావన బలంగా వస్తుంది. అయితే ఇది శాశ్వతం కాదు. మీనరాశి వారు ఒకసారి గట్టిగా దెబ్బతిన్నాక ఆర్థికంగా మారిపోతారు. అదే సంఘటన వీరికి బుద్ధిని ఇస్తుంది. ఆ తర్వాత డబ్బు విషయంలో మౌనంగా మారతారు. ఎవరికి తమ ఆదాయం, పొదుపు విషయాలు చెప్పరు. నెమ్మదిగా అయినా స్థిరంగా ఆర్థికంగా పైకి వస్తారు. ముఖ్యంగా ఒకే చోట నిలబడే ఆదాయం, నెమ్మదిగా పెరిగే సంపాదన వీరికి బాగా కలిసొస్తుంది. ఆకస్మిక లాభం కంటే క్రమశిక్షణతో వచ్చే డబ్బు వీరికి శాంతినిస్తుంది. మీనరాశి వారికి తొందరగా కోపం రాదు. ఇది చాలా ముఖ్యమైన విషయం. మీరు కోపాన్ని బయటికి చూపించరు. బాధ, నిరాశ, అవమానం అన్నీ లోపలే దాచుకుంటారు. ఎదుటి వ్యక్తి ఎన్ని మాటలు అన్నా, ఎంత గాయపరిచినా వెంటనే స్పందించరు. వదిలేద్దాం అన్నదే మొదటి ఆలోచన. కానీ దీన్ని బలహీనతగా భావించకూడదు. ఇది ఒక నిశ్శబ్ద తుఫాను లాంటిది. ఎప్పుడైతే ఒక హద్దు దాటుతుందో అప్పుడే మీనరాశి వారి కోపం బయటకు వస్తుంది. అది ఒక్కసారిగా ఊహించని విధంగా ఉంటుంది. ఆ కోపం అరుపులు కాదు, మాటల దాడి కాదు, అది పూర్తిగా దూరం అవ్వడం. ఆ తర్వాత ఎంత పిలిచినా, ఎంత బ్రతిమిలాడినా మనసు మళ్ళీ అదే విధంగా తెరుచుకోదు. ఎందుకంటే అప్పటి వరకు ఓపిక పెట్టిన ప్రతిదీ ఒక్కసారిగా మునిగిపోతుంది. మీనరాశి వారి నమ్మకం గుడ్డిది కాదు, అది లోతైనది. ఆర్థికంగా బలహీనత తెలివి లోపం వల్ల కాదు, భావోద్వేగాల వల్ల. కోపం లేకపోవడం భయంతో కాదు, ఓర్పుతో. ఈ మూడు కలిసి వీరి జీవితాన్ని మొదట కష్టంగా చేస్తాయి. తర్వాత మాత్రం చాలా లోతైన అవగాహనతో, ప్రశాంతమైన స్థిరత్వంతో నడిపిస్తాయి. మీనరాశి వారు ఆలస్యంగా కనిపించే పువ్వు లాంటి వారు. కానీ కనిపించిన తర్వాత మాత్రం వారి విలువను ఎవ్వరూ తక్కువ చేయలేరు. మీనరాశి వారు ఈ లోకానికి చాలా సున్నితమైన మనసుతో జన్మిస్తారు. చిన్నప్పటి నుంచే వీరి జీవితం సాధారణంగా మిగతా రాశుల కంటే కొంచెం భిన్నంగా ఉంటుంది. బాల్యంలో వీరికి పూర్తి సంతోషం దొరకకపోవచ్చు. కొన్ని సందర్భాల్లో తల్లిదండ్రుల ప్రేమ ఉన్న పరిస్థితులు మాత్రం అనుకూలంగా ఉండవు. చిన్న వయసులోనే వీరికి బాధ్యతలు పెరుగుతాయి, లేదా మనసును బాధించే సంఘటనలు ఎదురవుతాయి. చదువు విషయంలో తెలివి ఉన్న, దృష్టి నిలకడగా ఉండకపోవడం వల్ల కొంత వెనుకబడినట్లు అనిపించవచ్చు. అదృష్టం పూర్తిగా దూరంగా ఉండదు, కానీ అది ఆలస్యంగా స్పందిస్తుంది. చిన్నప్పటి కష్టాలు వీరి జీవితాన్ని లోతుగా ఆలోచించేలా చేస్తాయి. అదే వీరికి బలంగా మారుతుంది. యవ్వనంలోకి అడుగుపెట్టే సమయానికి మీనరాశి వారు జీవితాన్ని చాలా సీరియస్గా తీసుకోవడం మొదలుపెడతారు. భావోద్వేగాలు ఎక్కువగా ఉండటం వల్ల ఎవరి మాటైనా లోతుగా మనసులో పెట్టుకుంటారు. నమ్మకం వీరి బలహీనత కూడా, బలం కూడా. ఈ కారణంగా జీవితంలో కొన్ని మోసాలు, నిరాశలు తప్పవు. అయినా సరే ప్రతి దెబ్బ తర్వాత మీరు మరింత బలంగా మారుతారు. దేవుడిపై, విధిపై నమ్మకం ఎక్కువగా ఉండటం వల్ల కష్టాల్లోనూ ఆశలను వదలరు. ఈ రాశివారు దేవుడిపై నమ్మకం ఎక్కువగా పెడతారు. కాబట్టి వీరికి జీవితంలో ఎన్ని అడ్డంకులు వచ్చినా అవి అడ్డంకులుగా ఉండవు. వీరి దారి సాఫీగా ఉంటుంది. ఎన్ని అడ్డంకులు వచ్చినా వీరు అడ్డంకులను దాటుకుంటూ ముందుకు వెళ్ళగలిగే మనస్తత్వం వీరిది. ఆ దేవుడు వీరికి అండగా ఉంటారు. అదే నమ్మకంతో వీరు ముందుకు వెళ్తారు.
ఈ రాశి వారికి డబ్బులు రావడంలో పెద్ద ఇబ్బంది ఉండదు, కానీ వచ్చిన డబ్బును నిలబెట్టుకోవడంలోనే అసలైన పరీక్ష ఉంటుంది. చిన్నప్పటి నుంచి డబ్బు విలువ తెలిసిన మనసుకు మంచితనం వల్లే లేదా అవసరమున్న వాళ్లను చూసి కరిగిపోవడం వల్ల ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఎక్కువగా ఉంది. వీరు సంపాదించగలరు, కానీ ఖర్చు నియంత్రణ నేర్చుకోవడం చాలా అవసరం. ఒకసారి ఆర్థిక క్రమశిక్షణ అలవాటు చేసుకుంటే జీవితం పూర్తిగా మారిపోతుంది. ఉద్యోగం లేదా వ్యాపారంలో మీనరాశి వారికి ప్రారంభంలో ఆలస్యం, అడ్డంకులు ఉంటాయి. ఇతరులు త్వరగా ఎదుగుతున్నట్లు కనిపిస్తే వీరి మనసు బాధపడుతుంది, కానీ ఇది తాత్కాలికమే. వీరి ఎదుగుదల నెమ్మదిగా అయినా బలంగా ఉంటుంది. ఈ రాశి వారికి 28 నుంచి 35 సంవత్సరాల మధ్య జీవితంలో పెద్ద మలుపు వస్తుంది. ఆ సమయంలో తీసుకునే ఒక నిర్ణయం వీరికి ఆర్థిక స్థితిని స్థిరంగా మార్చే శక్తి కలిగి ఉంటుంది. ఆ తర్వాత డబ్బు విషయంలో భయపడాల్సిన పరిస్థితులు చాలా తగ్గుతాయి. మీనరాశి వారికి అదృష్టం ఒక్కసారిగా భారీగా రావడం కంటే క్రమంగా పెరిగే విధంగా ఉంటుంది. ఆకస్మిక ధనలాభాల కంటే స్థిరమైన ఆదాయం, దీర్ఘకాలిక ప్రయోజనాలు ఎక్కువగా ఉంటాయి. భూములు, ఇల్లు లేదా దీర్ఘకాలిక పెట్టుబడులు వీరికి అనుకూలంగా ఉంటాయి. అయితే ఎవరైనా మాటలతో ప్రభావితం చేసి పెట్టుబడులు చేస్తే మాత్రం జాగ్రత్త అవసరం. డబ్బు విషయంలో భావోద్వేగాల కంటే లెక్క ఎక్కువగా ఉండాలి. మనసు పరంగా మీనరాశి వారు చాలా లోతైన వారు. బయటకి నిశ్శబ్దంగా కనిపించిన లోపల మాత్రం అనేక ఆలోచనలు, భయాలు, ఆశలు నడుస్తుంటాయి. చిన్నప్పటి కష్టాలే వీరిని ఆధ్యాత్మికంగా ఎదగనిస్తాయి. జీవితంలో ఎంత కష్టం వచ్చినా చివరికి ఇది కూడా నేర్పు అని అర్థం చేసుకునే శక్తి వీరిది. అందుకే చాలామంది మీనరాశి వారు చివరి దశలో ప్రశాంతమైన, గౌరవమైన జీవితాన్ని పొందుతారు. మీనరాశి వారి జీవితం చిన్నప్పటి నుంచి కష్టాలతో మొదలైనా అది శాశ్వతం కాదు. అదృష్టం ఆలస్యంగా వచ్చిన తర్వాత బలంగా ఉంటుంది. ఆర్థికంగా ప్రారంభంలో ఒడిదుడుగులు కన్నా సరైన నిర్ణయాలు, జాగ్రత్తలు తీసుకుంటే చివరికి స్థిరతత్వం, సంతృప్తి తప్పకుండా లభిస్తుంది. దేవుడిపై నమ్మకం, మనసు శుద్ధి మరియు ఆర్థిక క్రమశిక్షణ ఈ 3 కలిసి ఉంటే మీనరాశి వారి జీవితాన్ని ఎవ్వరూ కూల్చలేరు. మీనరాశి వారు సహజంగా చాలా నమ్మకస్తులు, భావోద్వేగంగా లోతైన వారు. అందుకే ఎవరైనా వీరి జీవితంలోకి వచ్చిన వెంటనే మనసులో స్థానం ఇస్తారు. ఇలాంటి సమయంలో ఎస్ అక్షరం ఉన్న వ్యక్తి వచ్చినప్పుడు అది సాధారణ పరిచయం కాకుండా విధి ద్వారా వచ్చిన సంబంధంలా అనిపిస్తుంది. మొదట ఈ వ్యక్తి చాలా బలమైన ఆకర్షణతో, మాటలతో, ధైర్యంతో, స్పష్టమైన ఆలోచనలతో కనిపిస్తాడు. మీనరాశి వారికి లేనటువంటి ధైర్యం, నిర్ణయ శక్తి ఈ ఎస్ అక్షరం వ్యక్తిలో కనిపించడం వల్ల ఇతనితో ఉంటే నా జీవితం మారుతుంది అన్న భావన మీనరాశి మనసులో బలంగా పుడుతుంది. ఈ వ్యక్తి వచ్చాక మీనరాశి వారి జీవితం బయటకి చూస్తే మారినట్టు కనిపిస్తుంది. ఆలోచన విధానం మారుతుంది. నిర్ణయాలు వేగంగా తీసుకోవడం మొదలు పెడతారు. ముఖ్యంగా ఆర్థిక విషయాల్లో ముందుకు వెళ్లాలనే ప్రేరణ వస్తుంది. ఎస్ అక్షరం వ్యక్తి మీనరాశి వారికి ఒక దిశ చూపించే వ్యక్తిగా మారే అవకాశం ఉంది. ఉద్యోగం, వ్యాపారం లేదా డబ్బు విషయాల్లో కొంత ఆలోచనలు, కొంత మార్గాలు ఈ వ్యక్తి వల్లే వస్తాయి. ఈ దశలో అదృష్టం కొంత మేరకు తెరుచుకుంటుంది కూడా, కానీ ఇక్కడే ఒక సున్నితమైన మలుపు ఉంటుంది. ఈ ఎస్ అక్షరం వ్యక్తి చాలా స్ట్రాంగ్ మైండ్తో ఉంటాడు. తన మాట చివరి మాట అన్న ధోరణి కొన్నిసార్లు చూపిస్తాడు. మీనరాశి వారు సహజంగా త్యాగ స్వభావం కలవారు కాబట్టి తమ భావాలను మౌనంగా మింగేసే అవకాశం ఉంది. మొదట ఇది సమస్యగా అనిపించదు, కానీ కాలక్రమేణా మీనరాశి వారి మనసులో ఒత్తిడి పెరుగుతుంది. తమ జీవితం తమ చేతుల్లో ఉందా లేక ఈ వ్యక్తి చేతుల్లోకి వెళ్ళిపోతుందా అన్న సందేహం కలుగుతుంది. అదృష్టం పరంగా చూస్తే ఎస్ అక్షరం ఉన్న వ్యక్తి పూర్తిగా దురదృష్టాన్ని తీసుకురాగలడు, కానీ పూర్తిగా అదృష్టం కూడా ఇవ్వడు. ఇది ఒక పరీక్షల బంధం అని చెప్పుకోవచ్చు. ఈ వ్యక్తి మీనరాశి వారికి నేర్పించేది ఒక్కటే, తమకంటూ హద్దులు పెట్టుకోవడం. మీరు మీ సొంత ఆలోచనలను, మీ సొంత విలువలను కాపాడుకుంటే ఈ బంధం మీ జీవితాన్ని పైకి తీసుకువెళ్తుంది. మీరు పూర్తిగా ఆధారపడిపోయి మీ మనసు మాట వినకుండా పోతే మాత్రం మీ జీవితం మళ్ళీ అదే వలయంలో తిరుగుతుంది. ఎస్ అక్షరం వ్యక్తి వచ్చిన తర్వాత మీనరాశి వారి జీవితం పూర్తిగా మారిపోతుందా అంటే అది మీ నిర్ణయాల మీద ఆధారపడి ఉంటుంది. ఈ వ్యక్తి ఒక అవకాశం లాంటివాడు. మార్పు తలుపు తెరుస్తాడు, కానీ ఆ తలుపు దాటి లోపలికి వెళ్ళాలా వద్దా అనేది మీ చేతుల్లోనే ఉంటుంది. సరైన దూరం, పరస్పర గౌరవం, ఆర్థిక విషయాల్లో స్పష్టత ఉంటే ఈ బంధం మీ జీవితాన్ని స్థిరంగా, బలంగా మార్చగలదు. మొత్తానికి ఎస్ అక్షరం వ్యక్తి మీనరాశి వారి జీవితంలోకి రావడం యాదృచ్ఛికం కాదు. అది విధి ఇచ్చిన ఒక పాఠం. ఈ పాఠాన్ని అర్థం చేసుకొని మీరు మీ విలువను కాపాడుకుంటే
మీ జీవితం ముందుకు వెళ్తుంది. అలా కాకుండా భావోద్వేగాలకే లోబడి పోతే మాత్రం జీవితం బయటికి మారినట్లు కనిపించిన లోపల మాత్రం అలాగే నిలిచిపోతుంది. మీనరాశి వారికి నిజమైన అదృష్టం ఎవరితో ఉన్నారన్న దానికంటే తమను తాము ఎంతవరకు కాపాడుకున్నారన్న దానిలోనే దాగి ఉంటుంది. మీనరాశి వారి జీవితంలో చిన్నప్పటి నుంచే కొంత కష్టాన్ని చూసి ఎదిగినవారు. అదే కష్టం వీరి ఆత్మను మృదువుగా, మనసును లోతుగా తయారు చేసింది. వీరికి విధి అనేది ఒక్కసారిగా దయ చూపించదు. పరీక్షలు పెట్టి ఆ తర్వాతే ఫలితం ఇస్తుంది. అందుకే వీరి జీవితం ఆలస్యంగా స్థిరపడుతుంది. డబ్బు, మనసు, సంబంధాలు అన్నీ ఒకదానితో ఒకటి బలంగా ముడిపడి ఉంటాయి. ఒక్కటి దెబ్బతింటే మిగతావి అన్నీ కూడా ప్రభావితం అవుతాయి. అయినా వీరు లోపల చాలా బలమైన వారు. కష్టాన్ని మింగేసి నిశ్శబ్దంగా ముందుకు వెళ్ళే శక్తి వీరిది. ఇలాంటి జీవితంలోకి ఎస్ అక్షరం వ్యక్తి రావడం ఒక మలుపు లాంటిది. ఆ వ్యక్తి వల్ల మార్పు అవకాశాలు వస్తాయి. దిశ కనిపిస్తుంది. ధైర్యం పెరుగుతుంది. కానీ అదే సమయంలో మీనరాశి వారు తమను తాము కోల్పోయే ప్రమాదం కూడా ఉంటుంది. ఆ వ్యక్తిని ఆధారంగా తీసుకొని జీవితం నడిపితే విధి మళ్ళీ పరీక్షలు పెడుతుంది. కానీ ఆ వ్యక్తిని ఒక సహాయకుడిగా మాత్రమే చూసి తమ నిర్ణయాలు తమ చేతుల్లో ఉంచుకుంటే జీవితం నెమ్మదిగా అయినా సరైన దారిలోకి వెళ్తుంది. అంటే ఎస్ అక్షరం వ్యక్తి అదృష్టమా దురదృష్టమా కాదు. అది మీనరాశి వారి అవగాహనకు వచ్చిన ఒక పరీక్ష. ఇప్పుడు నరఘోష విషయానికి వస్తే మీనరాశి వారు నరఘోష ప్రభావానికి చాలా త్వరగా లోనవుతారు. ఎందుకంటే వీరి మనసు చాలా సున్నితంగా ఉంటుంది. ఎవరి చూపు, ఎవరి మాట, ఎవరి అసూయ కూడా వీరి జీవితం మీద ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా డబ్బు వచ్చినప్పుడు, జీవితం కొంచెం సెట్ అవుతున్నప్పుడు నరఘోష ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది. అనవసరమైన ఖర్చులు, అకస్మాత్తు సమస్యలు, మనసులో భయం పెరగటం ఇవన్నీ నరఘోష సంకేతాలు. దీనివల్ల నిర్లక్ష్యం చేస్తే కష్టాలు మళ్ళీ మీకు తిరిగి వస్తాయి. పరిహారంగా మీనరాశి వారు కొన్ని నియమాలు జీవితంలో పాటించాలి. ప్రతి గురువారం పసుపు రంగు దుస్తులు లేదా పసుపు పువ్వులతో దేవుణ్ణి ప్రార్థించడం చాలా మంచిది. వీలైతే విష్ణు సహస్రనామం లేదా ఓం నమో నారాయణ అనే మంత్రాన్ని నిత్యం 11 సార్లు జపించాలి. డబ్బు విషయంలో ఎవరికైనా మాట ఇచ్చే ముందు ఒక రోజు ఆలోచించాలి. ఇదే మీకు పెద్ద రక్షణ. ముఖ్యంగా మీ ఆనందాన్ని అందరికీ చూపించకుండా మీ విజయాలను నిశ్శబ్దంగా కాపాడుకోవడం మీనరాశి వారికి చాలా అవసరం. మీనరాశి వారి జీవితం విధి చేతుల్లో బానిసలా ఉండదు. ఆలస్యంగా అయినా, నెమ్మదిగా అయినా చివరికి స్థిరతత్వం వైపే వెళ్తుంది. ఎస్ అక్షరం వ్యక్తి ఒక మలుపు, నరఘోష ఒక హెచ్చరిక, పరిహారాలు ఒక రక్షణ కవచం. ఇవన్నీ సమతుల్యం చేసుకుంటే మీనరాశి వారి జీవితం చివరికి ప్రశాంతంగా, గౌరవంగా, ఆర్థికంగా నిలకడగా మారుతుంది. మీకు నిజమైన అదృష్టం బయట ఎవరిలోనూ కాదు, మీ చేతుల్లో, మీ నిర్ణయాల్లో, మీ నమ్మకంలోనే దాగి ఉంది. మీనరాశి వారు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీనరాశి వారికి మీ స్నేహితులకు ఈ వీడియోని షేర్ చేయండి. ఇలాంటి లోతైన జాతకాలు, విశ్లేషణలు మీకు కావాలంటే మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.